వాస్తుగురు ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు తెంపు విషయాల గురించి చెప్పుదామనే ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. అంటే పశ్చిమం రోడ్డు, తూర్పులో కొంత ఖాళీ స్థలం, ఉత్తరం కొంత, దక్షిణం కొంత ఖాళీ స్థలంతో ఉన్నటువంటి ఈ గృహానికి మీకు కనబడుతుంది ఇక్కడ పశ్చిమ వాయువ్యం పెంపు. అంటే గృహం నిర్మించుకున్న తర్వాత ఎట్లాగే ఇక్కడ రోడ్డు ఉంది కాబట్టి కొద్దిగా రోడ్డుకు కొంచెం దూరం నుంచి గృహం నిర్మించుకుంటాం. ఆ తర్వాత కొన్నాళ్ళకు కావచ్చు మనకు ఒక మనసుకు ఆలోచన వస్తుంది. ఒకవేళ ఇందులో ఈ వాయువ్యంలో వ్యాపారాన్ని ఏర్పాటు చేసైనా కానీ, ఒకవేళ వ్యాపారం లేకున్నా కూడా, అంటే దుకాణం పెట్టకున్నా, షాప్ పెట్టకున్నా కూడా, ఇక్కడ మనకేంటంటే సల్లు వస్తుందనో, లేకపోతే ఇక్కడ కాసేపు కూర్చోవచ్చనో, పందిళ్ళు వేసే అవకాశం ఉంది, లేక రేకులు కూడా వేసే అవకాశం ఉంది. అంటే ప్రజలలో ఇది కొద్ది రోజుల తర్వాత, అంటే గృహస్థులలో కొద్ది రోజుల తర్వాత ఇలాంటి ఆలోచనలు వచ్చి చేసే పంతనం ఉంది. అయితే ఇలా చేయడం వల్ల ఇక్కడ దోషం ఏర్పడుతుందని మాత్రం వీళ్ళు గ్రహించరు. ఎప్పుడైతే ఈ పశ్చిమ వాయువ్యం పెరుగుతుందో ఆ పశ్చిమ నైరుతి తెగిపోతుంది. సగమే వేసిండు ఈ వసారా. ఇక్కడ ఏం చేసిండంటే ఈ పందిరి సగమే వేసిండు, మిగతా సగం వేసుకోలేదు. ఎందుకంటే చాలు ఇది అన్నట్టుగా ఈ దర్వాజా మీద ఉంటుంది, ఇక్కడ ఉండే డోర్ మీదనే ఉంటుంది. డోరు షటర్, ఒకవేళ ఏదైనా డోరు షటర్ల మీద ఇది కొంచెం వర్షం పడ్డా సల్లు పడకుంటుంటుందనే ఆలోచన, లేకపోతే కొంత నీడ కావాలనే ఆలోచన, ఈ రెండిటి విధానంలో వాళ్ళు ఈ విషయాన్ని ఇక్కడ ఆలోచించి చేసుకోవడం జరుగుతుంది. అయితే దీనివల్ల అప్పుడు ఏం జరుగుతుందంటే మూడవ సంతతికి ఇబ్బంది జరుగుతుంది. మూడవ సంతతి అనామకుడిగా మారే అవకాశం ఉంటుంది. మూడవ సంతతి ఆర్థిక దుస్థితిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. యజమానికి కూడా ఈ పరిస్థితి ఏర్పడక తప్పదు. ఆ తర్వాత ఒకవేళ మూడవ సంతతి లేక ఇద్దరే సంతానం అయినటువంటి పెద్ద కుమారునికి కూడా చాలా పెద్దగా ఎఫెక్ట్ పడుతుంది. దానికి ఎదురుగా చిన్న కుమారుడికి ఆగ్నేయ స్వస్థలం కాబట్టి, ఆగ్నేయానికి వాయువ్యం శత్రుస్థానం కాబట్టి ఈ వాయువ్యం నుంచి కూడా ఈయనకు ఎఫెక్ట్ వచ్చే, రెండవ సంతతికి వాయువ్యం నుంచి కూడా ఎఫెక్ట్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. వాస్తు దోషం అంటే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇలాంటి పరిస్థితిలో ఈ పందిరి ఇక్కడ దాకా వేసుకుంటే చాలా మంచిది, సౌఖ్యాలు మీకు అందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పందిరి ఎంతనైతే తీసుకొని వేసినామో మనం, ఒక 9 ఫీట్లు వేసినాం అనుకోండి, ఇక్కడ కూడా అలాగే ఒక వాలు వసార వేసుకొని, అంటే స్థలం ఉన్నప్పుడు ఇక్కడ కూడా వాలు వసార వేసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఇది వంగింది కాబట్టి, పడమటి దిక్కు వంగింది ఈ వాలు పందిరి, ఎట్లాగో పడమటి దిక్కే వంగుతుంది కాబట్టి, అలాగే తూర్పు దిక్కు వంగడానికి కూడా ఒక చిన్న పందిరి వేసుకుంటే దీనికి దానికి సమానమైన వాలు వచ్చే అవకాశం ఉంటుంది. మన ఈ పందిరి మీద రేకులు వేసేటి ఏదైతే ఉన్నాయో ఆ రేకులను పైకాని తూర్పు దిక్కు నీళ్ళు వచ్చేటట్టయితే ఎలాగూ చేయలేం, ఎందుకంటే అది పందిరి కాబట్టి. ఒకవేళ రూమ్ వేస్తే మాత్రం అలా చేయొచ్చేమో, కానీ ఇక ఇక్కడ రోడ్డు దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ రూమ్గా మార్చుకోకుండా పందిరు వేసిన వాళ్ళ విషయాన్నే నేను చెప్తున్నా. ఈ పందిళ్ళు మాత్రం ఇట్లా వేసినప్పుడు దోషపూరితం అవుతాయి కాబట్టి ఇక్కడికి అక్కడికి, ఒకవేళ ఇక్కడ వేసుకుంటే మొత్తం వేసుకోవాలి. దీనికంటే ముందు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా ఖాళీ స్థలం ఉందా తూర్పును, మనం ఇక్కడ 9 ఫీట్లు 8 ఫీట్లు వేస్తే అక్కడ కొంచెం ఎక్కువ వేయగలమా, 1 ఫీట్ అయినా ఎక్కువ పందిరి వేయగలమా అనేది ఆలోచించి ఇక్కడ ఎట్లనైతే పూర్తిగా వేసినామో ఇక్కడ కూడా అలాగే పూర్తిగా వేస్తేనే వాస్తు దోషాలు అంటకుండా వాస్తు సత్ఫలితాలు మనకు అందే అవకాశం ఉంది. ఈ పశ్చిమ వాయువ్యం పందిరి గురించి మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఈ వివరణ మీరు అర్థం చేసుకొని ఇలానే కనుక వాస్తుశాస్త్రంలో మార్పులను కనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక రెమెడీస్ అంటే కొందరు ఇళ్లలో ఈ పందిరి ఉన్నా చాలా బాగున్నారు కదా అని మీరు అనొచ్చు. అయితే ఈ వాయువ్యానికి అధిపతి ఎవరంటే కేతువు, పరిపాలకుడు వాయువు కాబట్టి, వాయువు కేతువు ఇద్దరు ఉంటారు కాబట్టి కేతువు యొక్క ఆది దేవత గణపతి. ఒకవేళ వీళ్ళ గృహంలో నిత్యం గణపతి పూజలు జరుగుతూ ఉంటే ఇలాంటి దోషం ఉన్నా కొంచెం తగ్గొచ్చు, పూర్తి కాకుండా కొంచెమైనా తగ్గొచ్చు. అంటే
50%, ఒక 50% అటు ఇటు ఉండొచ్చు. ఎందుకంటే కొందరి ఇళ్లలో ఈ ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లే ఉంది అంటే మీకు తదితర అన్నీ మనం వాళ్ళ ఇంట్లోకి పోయి చూసినప్పుడే తెలుస్తుంది మిగతా విషయాలు, ఏది బలంగా ఉంది ఏది బలహీనంగా ఉంది అనేది. కానీ పైపెచ్చు అంటే పైన మనం చూసిన విషయం మాత్రం దీనికి మాత్రం వాళ్ళ ఇంట్లో ఒకవేళ గణపతి పూజలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా కొంచెం దోషం తగ్గొచ్చు, కొన్ని సత్ఫలితాలు కూడా వీళ్ళు అందుకోవచ్చు అట్లా. ఎందుకంటే ఇది మీరు రెమెడీ అనుకోండి, గణపతి పూజ అనేది మీరు రెమెడీగా అనుకోండి, లేకపోతే వాళ్ళ ఆరాధ్య దైవత పూజ అనుకోండి, మీరు ఎట్లా అనుకుంటారో. మొత్తానికైతే అదృష్టవంతులకు కొంతమందికి ఇలాంటి సీన్స్ జరిగే అవకాశం ఉంది. మేము కొందరి ఇళ్లలో చూసినప్పుడు అక్కడ చాలా దోషం కనబడుతుంటుంది, కానీ ఆ దోష ఫలితాలు వాళ్ళల్లో అంత ఉండవు. అలాంటప్పుడు మేము ఆలోచించేది ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందని చాలా బాగా పరిశోధన చేసినప్పుడు మాత్రమే ఇలాంటి పాయింట్లు మనకు కనబడుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు గణపతి పూజ చేస్తారా, శివుని పూజ చేస్తారా మనకేం తెలియదు కదా అట్లా అన్నట్టు. అందుకని మూషిక వాహనుడైనటువంటి గణపతి ఈ ప్రకారంగా గనక పూజ చేసుకుంటే వాళ్ళంట సంకష్టార చతుర్థి వ్రతము, లేకపోతే రోజు నిత్యము గణపతి పూజ అంటే, ఇక కొందరు ఏమంటారంటే మేము ప్రతిరోజు కూడా గణపతి పూజ చేస్తాం కదా అంటే అట్లా కాదు. ఈ గణపతి కోసం సపరేట్ పూజ చేయడం వేరు, దేవతలందరిలో కలిపి అగజాన పద్మార్కం అనడం కూడా వేరే. కొంచెం ఆలోచించండి. ఎందుకంటే పూజను విమర్శించడం కాదు, కానీ ఏదైనా ఒక ఆరాధ్య దైవాన్ని మనం పూజించేటప్పుడు వేరుంటుంది, ఒక దేవుని ముందుగా ఆరాధించడం అనేది వేరుంటుంది. కాబట్టి ఇక్కడ గణపతి ఫోటోను పెట్టి గణపతిని మంచిగా ఆరాధించే వాళ్ళకి ఈ సత్ఫలితాలు అందుతాయని చెప్పడమే తప్ప ఒక దేవుణ్ణి నిందించడం అనేది, లేకపోతే ఒక దేవుణ్ణి నిరాకరించడం అనేది అయితే నా ఉద్దేశం కాదు. ఎక్కడైనా మనం ఎంతమంది దేవతలు పూజించినా మనకు ఒక 20,000 పనేటోళ్ళు ఒకళ్ళు 2-3 ఉంటారు. అంటే 20,000 పొక్కడున్నా మనం ఆరాధించే దేవతలు ఒక 3-4 అయినా ఉంటారు. ఆ ప్రకారంగా ఈ సత్ఫలితాలు మనకు అందే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ఇలాంటి స్థితిని ఏర్పరచుకొని ఇలాంటి పందిళ్ళు, దోషపూరితమైన పందిళ్ళు వేసుకోక, ఆ వాస్తు దోషాన పడక మంచిగా ఎల్లప్పుడూ మంచిగా ఉండి ఆ క్షేమ ఆయురారోగ్యాలతోటి సుఖంగా జీవించాలని కోరుకుంటూ, నేను మీ అన్వర్ బాషా సయ్యద్ హజరత్ సయ్యద్ యాగూష్ అలీ బాబా దర్గా షరీఫ్ బండనాగారం. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం. మీరందరూ కూడా ఈ వీడియోను అంటే మీరు చూస్తున్నప్పుడు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వాస్తుగురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇది అభివృద్ధి చెందడానికి ప్రయత్నించండి. మీకు అందరికీ నమస్కారం.